వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గోవర్ధన్ గారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రజెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు? లాంగ్ టైం అవును, మళ్ళీ ఇలా కలిసాము. ఎలా ఉంది సార్? ఏంటి రియల్ ఎస్టేట్ గురించి ఏం చర్చ నడుస్తుంది మార్కెట్లో? అంటే నాకు తెలిసి ఒక 1 year నుంచి 1.5 year నుంచి కాస్త మార్కెట్ స్లో డౌన్లోనే ఉంది. అంతా వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారు. ఎప్పుడు పెరిగిద్ది అని వెయిట్ చేస్తున్నారు. కానీ అట్లా తగ్గట్లేదు, అలా పెరగట్లేదు. స్టేబుల్ గా ఉండిపోయింది. అలా ఏం జరుగుతుంది? మార్కెట్ ఎప్పుడైనా ఒక స్టేజ్కి వచ్చి స్టేబుల్ గా ఉంటుంది. అంటే ఒక పీరియడ్ ఉంటుంది సార్ రియల్ ఎస్టేట్లో. ప్రతి 5 సంవత్సరాలు ఒక పీరియడ్ తీసుకుంటే దాంట్లో 1 సంవత్సరం ఆగిపోద్ది కంపల్సరీ. అంటే మనకు ఒక 5 years అనుకుంటే 5 yearsలో 2 years బాగుంటుంది, ఒక 1 year బాగోదు. ఆ 1 year తర్వాత మిగతా 2 years మళ్ళీ బాగుంటుంది. అంటే కామన్గా దీన్ని మనం పొలిటికల్గా ఆలోచిస్తే గవర్నమెంట్ ఫామ్ అయినాక ఒక 6 months 1 year వరకు నార్మల్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ 1 year బాగుంటుంది. మళ్ళీ ఆ తర్వాత అంటే గవర్నమెంట్ మంచి పాలసీస్ తీసుకొచ్చి ముందుకు రియల్ ఎస్టేట్ పరంగా కొన్ని మంచి పాలసీస్ తీసుకొచ్చినప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే సో ఇక్కడ మన హైదరాబాద్ మార్కెట్ మీద కొంచెం గ్లోబల్ ఇంతకుముందుకు గ్లోబల్ క్రైసిస్ ఉండే, దానికి తోడు రీసెంట్గా జరుగుతున్న యుద్ధాల ఇంపాక్ట్ అయితే బాగుంది. సో కొంత గవర్నమెంట్ మీద ట్రస్ట్ అంటామా లేకపోతే వాటెవర్ ఇలాంటివి కూడా కొంత ఉండడం, మిడిల్ క్లాస్ వాళ్ళకు మేజర్గా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక ప్రైమ్ లొకేషన్లో ప్రాజెక్టులు అందుబాటులో లేకపోవడం, సో ఇవన్నీ కూడా కొంచెం ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితికి అయితే ఇన్ని కారణాలు. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, గతంలో కూడా చూసాం మనం. కానీ ఈసారి కొంచెం లాంగ్ టైం ఇది ఎక్కువ కనపడుతుంది అని అనిపిస్తుంది. అంటే ఈ టైం ఏంటంటే సార్ బాగా గ్లోబల్ క్రైసిస్ అనేది బాగా ఇంపాక్ట్ పడింది మెయిన్. సో ఈ జాబ్లు ఎక్కువ లేఆఫ్స్ ఎక్కువ అయిపోయినాయి, సాఫ్ట్వేర్ లేఆఫ్స్ ఎక్కువ అయిపోయినాయి. సో దీనికి తోడు ఇందులోనే మళ్ళీ యుద్ధాలు ఒకటి రావడం. అంతకుముందుకు ఏం జరిగానంటే మనకి ఎక్కువ దుబాయ్ ప్రాపర్టీ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉండేది. సో దుబాయ్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ ఉండేవారి కల్లా ఇక్కడి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అక్కడికి వెళ్ళిపోయాయి. సో దానికి తోడు ఈ సిచ్యువేషన్లో ఏపీలో సిబిఎన్ గారిది గవర్నమెంట్ రావడం, కొంత పాజిటివ్గా థింక్ చేయడం, సో ఇక్కడి నుంచి కొంత ఇన్వెస్ట్మెంట్స్ అటు సైడ్ ఆలోచించడం జరిగింది. సో ఇప్పుడు ప్యారల్గా రెండు కూడా అంతే కొంత ఇబ్బందులనే బ్యాలెన్స్డ్గా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ సెక్టార్లో కొంత మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేదనేది చెప్పొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంత మొదటి నుంచి లేదు. సో ప్రీవియస్ గవర్నమెంట్ లో మరి మార్కెట్ హైకి తీసుకొని పోయి అవును పెట్టేశారు, పొజిషన్ లో పెట్టేశారు. కానీ ఒకసారిగా ఇప్పుడు అది తీసుకోలేకపోతున్నారు అందరూ. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు మార్కెట్లో లాస్ట్ టైం ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్, లాస్ట్ టైం గవర్నమెంట్ ఏదైతే ఒక హైప్డ్ మార్కెట్ క్రియేట్ చేసిందో అది ఈ గవర్నమెంట్ కూడా అలాగనే కంటిన్యూ చేసినట్టయితే కొంత జనాలకు అది ఎక్కువ అది నచ్చుతుంది. ఇన్వెస్టర్స్ దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటి, రీసెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోకాపేట ఏరియాలో, నియోపోలిస్ కోకాపేట ఏరియాలో ఎకరం 100 కోట్లు ఇలాంటివి తీసుకురావడం. సో ప్రతి హైవేకి షాద్నగర్ వరకు మెట్రో అన్నారు, శ్రీశైలం హైవేలో కందుకూరు వరకు మెట్రో అన్నారు, బెంగళూరు మన ముంబై హైవేలో మన ఇస్నాపూర్ వరకు అన్నారు. సో ఇట్లా ప్రతి దగ్గర వరకు కూడా ప్రతిదీ ఈ అనౌన్స్మెంట్లు చేసుకుంటూ రావడం, ప్రతి పాలసీని తీసుకుంటూ రావడం ఇలాంటివి జరిగే వారికల్లా ఈ గవర్నమెంట్ వచ్చే టైంకి పాలసీలు ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. సో అవి పాసిబిలిటీ అయ్యేవి కూడా కావు. జనరల్గా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మెట్రో గురించి మాట్లాడుకుంటే పబ్లిక్ యూటిలైజేషన్ ఉంటేనే మెట్రోకు అవకాశం ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆమోదిస్తుంది. పబ్లిక్ యూటిలైజేషన్ లేని దగ్గరికి నేను మెట్రో వేస్తాననే వారికల్లా కొంత ఇప్పుడు ఎప్పుడు వేస్తారు మెట్రో? వేయడానికి అవకాశం ఉందా? లేదు కాదు. సో అట్లా హైప్ ఎప్పుడైతే క్రియేట్ చేశారో హైప్ అది అలా కంటిన్యూ వెళ్తూ దాంట్లో అట్లీస్ట్ ఒక 50% ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఇన్వెస్టర్కి కూడా కొంత నమ్మకం ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని కారణాలు అయితే అవి కనిపిస్తున్నాయి. కొద్దిగా గ్లోబల్ క్రైసిస్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అటు దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ లో జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, అవును, అమెరికాలో కూడా ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 40% అసలు మామూలుగా అయితే అందరూ అమెరికా వెళ్ళాలని కోరుకుంటారు, కానీ అక్కడి నుంచి 40% పీపుల్ బ్యాక్ వద్దాం అని చెప్పి యుద్ధాలని కాదులే, కానీ బేసిక్ గా చాలా మార్పులు అయితే జరుగుతున్నాయి. ఈ యుద్ధం అనేది ఒక విధంగా చెప్పాలనుకుంటే మన ఇండియాకు బెనిఫిట్, అందున హైదరాబాద్ ఇంకా చాలా బెనిఫిట్. యుద్ధం జరగడం వల్ల ఇప్పుడు ఇంత ముందుకు దుబాయ్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వెళ్ళాయి యుద్ధం జరగక ముందుకు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే దుబాయ్ కూడా ఇప్పుడు సేఫ్ జోన్ కాదు. ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా
సో మేము లాస్ట్ మంత్ మేము చేసిన ఒక అనాలిసిస్ ప్రకారంగా సుమారు 40 నుంచి 50% మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. సో అది సహజంగా ఎవరికి తెలవట్లేదు. మన బడ్జెట్ ఇంత ఒక సార్ట్ ఆఫ్ బడ్జెట్ ఉంటుంది, కొంచెం బడ్జెట్ ఉంటుంది, అరౌండ్ ఒక 20 lakhs బడ్జెట్ ఉంది. 20 lakhs బడ్జెట్ వాళ్ళకి మార్కెట్ ఎక్కడో ఓఆర్ఆర్ నుంచి సుమారు 30 కిలోమీటర్లు వెళ్తే మార్కెట్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఓఆర్ఆర్ నుంచి 15 కిలోమీటర్ రేడియస్, హార్డ్లీగా 20 కిలోమీటర్ రేడియస్ వరకు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. ఏ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసినా సుమారు 1000 గజాలు. అంటే మనం కరెన్సీలలో తీసుకుంటే ప్రతి ఒక్క కస్టమర్ ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ సుమారు 1 CR నుంచి పెడుతున్నారు. సో రీసెంట్గా నేనే ఒక 8 మంది ఎన్ఆర్ఐలై మేము ఇన్వెస్ట్మెంట్లు చేపించేసినాం. సో వాళ్ళు ఎందుకంటే మేము క్యాజువల్గా అడిగినాం, మేము ఎందుకు మీరు అక్కడి నుంచి ఇక్కడికి అంటే కొంత సేఫ్టీ అనేది థింక్ చేసారు. సో ఇంకా ఎన్నాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇక్కడికి వచ్చేస్తాము కంపల్సరీ. ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ఎన్ఆర్ఐలకు ఒక భయం ఏం స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచి ఎప్పుడైతే ఇక్కడికి వస్తామో ఇక్కడి నుంచి అక్కడికి పోయే పరిస్థితి కనపడట్లా. అవును, రాణిస్తారో లేదా అని ఒక భయం బాగా పడింది. ఇప్పుడు మాకు తెలిసిన ఒకరిద్దరు ఎన్ఆర్ఐస్ ఉండే, వాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చి డైరెక్ట్ చూసి ప్రాపర్టీ తీసుకునేది ఉండే. వాళ్ళతో మాట్లాడితే మీరు రావచ్చు కదా సార్ అని మాట్లాడితే, లేదబ్బా ఒకసారి మళ్ళీ ఇండియాలో అడుగు పెడితే మళ్ళీ అమెరికాలో ట్రంప్ అడుగు పెట్టనిస్తాడో లేదని ఒక భయం స్టార్ట్ అయిపోయింది మాకు. ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉంటాము, ఎండ్ ఆఫ్ ది డే మేము అక్కడికి వచ్చేదే కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అని. సో అట్లా అందరూ మాక్సిమం ఒక ప్రైమ్ లొకేషన్స్ అన్నీ కూడా ఎన్ఆర్ఐ వాళ్ళు ప్యాకప్ చేస్తున్నారు. సో ఒక విధంగా ఈ యుద్ధం అనేది ఎన్ఆర్ఐస్కి బెనిఫిట్ అయింది. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్లు అయితే కొంచెం మంచిగా వస్తున్నాయి, అవి మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. సో ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసిన కాడి నుంచి దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రతిపక్షాలేమో ఫ్యూచర్ సిటీ గురించి నెగిటివ్గా మాట్లాడితే అధికార పక్షం లేదు మీరు చేసి తీరుతామని చెప్పి కూడా ఆయన ఛాలెంజ్ చేసి చెప్పడం కూడా పబ్లిక్లో కూడా ఒక కన్ఫ్యూజ్ వాతావరణం నెలకొంది. అసలు ఫ్యూచర్ సిటీ గురించి క్లియర్గా అంటే బ్లూ ప్రింట్ అనేది అసలు కంప్లీట్గా ఇప్పుడు వస్తుంది, ఇది ప్రజల్లోకి బలంగా ఎందుకు వెళ్ళట్లేదు? ఫ్యూచర్ సిటీ మీద ఒక నమ్మకం అనేది ఎందుకు ఏర్పడలేదు ప్రజలు? సార్ అంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ అవ్వగానే అంటే ఇక్కడ మనం ఒకటి నమ్మాల్సింది ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫార్మసిటీ అన్నది. ఫార్మసిటీ అని చెప్పేసి ఆ గవర్నమెంట్ ఏదైతే పబ్లిక్ యూటిలైజేషన్స్ ఉంటాయో లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రోడ్ల పరంగా రోడ్లు మీర్ఖాన్పేట వరకు ఒక రోడ్డు వేయడం, తర్వాత ఎలక్ట్రిసిటీ తీసుకురావడం, 400 kV 700 kV ఎలక్ట్రిసిటీ తీసుకురావడం జరిగింది. అయితే ఆ గవర్నమెంట్ ఒక సుమారు 8 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సో మేము 20,000 ఎకరాలలో చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి, యూనివర్సిటీస్ అని చెప్పేసి ముందుకు తీసుకొస్తున్నాం అని చెప్పి ఒక మాట చెప్పి వాళ్ళు దాని ముందు తీసుకురాలేకపోయారు. కొన్ని పొలిటికల్ కారణాలు, వాళ్ళకుండే కారణాలు వాళ్ళకున్నాయి. ఆ టైంలో ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే మేము మా గవర్నమెంట్ వస్తే ఫార్మసిటీ రద్దు చేస్తామన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్మసిటీ రద్దు చేయడం అయితే వాస్తవం. కానీ ఫార్మసిటీ రద్దు చేసిన తర్వాత ఫార్మసిటీ కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీలు ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ కూడా అయ్యే పాలసీలు మెయింటైన్ చేస్తుంది. ఫ్యూచర్ సిటీ అని పెట్టింది, 7 మండలాలు 56 విలేజీలు. దీనికి సంబంధించి కమిషనరేట్ని ఏర్పాటు చేసుకుంది, మీర్ఖాన్పేటలో ఒక ఆఫీసు కన్స్ట్రక్షన్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సార్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది ఇప్పటికిప్పుడు తొందరగా జరిగేది కాదు. సుమారు ఒక 10 సంవత్సరాలు అయితే టైం అయితే పడుతుంది. కానీ మేజర్ ఏవైతే చేయాలో అవి చేసుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి. చేసే మొట్టమొదటి పని ఏంటంటే దానికి ఆఫీస్ అక్కడ ఆ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఏదన్నా కంపెనీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏమన్నా పర్మిషన్స్ కావాలి అని అంటే ఎక్కడికో సిటీ లోపలికి రావడం కంటే అక్కడనే పూర్తి స్థాయిలో అన్ని పర్మిషన్స్ అందుబాటులో ఉండాలని ఎఫ్సిడి ఆఫీస్ అక్కడే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. మోస్ట్లీ ఈ June 2కి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు దాన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మేజర్ హార్ట్ లాగా చెప్పుకోవాల్సింది ఆఫీసు. సో ఈ ఆఫీస్ వన్స్ స్టార్ట్ అయితే ఫ్యూచర్ సిటీ ఇది ఇంకో 2 అడుగులు ముందుకైతే వెళ్తుంది, కంపల్సరీ వెళ్తుంది. ఇక్కడ మేజర్గా 300 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వేస్తున్నారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. phase 1 phase 2 అనుకున్నారు. phase 1 ఫస్ట్ చేస్తారు, phase 2 సెకండ్ చేస్తారు అనుకున్నారు. phase 1 phase 2 ప్రస్తుతానికి రన్నింగ్లో కన్స్ట్రక్షన్లో ఉంది. దాంతోపాటు ఇప్పుడు తక్కలపల్లి గేట్ అని ఉంటుంది సాగర్ హైవేలో. తక్కలపల్లి గేట్ నుంచి అని మొదలు పెట్టుకుంటే మేడిపల్లి వరకు 100 feet రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు 2 కూడా మోస్తారు వర్కులు నడుస్తున్నాయి. ఇక్కడ 300 feet రోడ్డు వేస్తున్నాడు అండ్ 100 feet రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఏంది అని అంటే
వాస్తవానికి ఏదైతే లైఫ్ సైన్స్ హబ్ కింద ఒక 4,000 ఎకరాలు ఈ గవర్నమెంట్ కేటాయించిందో అందులో సుమారు 8 కంపెనీలు రెడీగా ఉన్నాయి అక్కడికి వచ్చి ఇప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి. అక్కడికి రావాలి అని అంటే ఫస్ట్ వీళ్ళకి రోడ్ కనెక్టివిటీ కావాలి. సో రోడ్ కనెక్టివిటీ 300 ఫీట్ రోడ్డు ఇస్తున్నారు, బట్ దాంతోపాటు ఇంకొక రోడ్డు కావాలి. సో గవర్నమెంట్ కూడా ఏం థింక్ చేసిందంటే ఇంకొక రోడ్డు కూడా కావాలి, మరో రోడ్డు కూడా కావాలి, కాబట్టి బడ్జెట్ తక్కువగా ఉండి హైవేకి దగ్గరగా ఉండే ప్రాజెక్టు ఈ ల్యాండ్కు దగ్గరగా ఉండేది కావాలని థింక్ చేసి వాళ్ళు క్లియర్ కట్ విధానంతో సాగర్ హైవే నుంచి తక్కెలపల్లి పెట్టారు. సో సాగర్ హైవేలో కూడా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా మనం హైదరాబాద్లో చూసుకుంటే ముంబై హైవే, కరీంనగర్ హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ వస్తున్నాయి. సాగర్ హైవే ఒకటి ఉన్నది. బ్లూ ప్రింట్ విషయానికి వచ్చేస్తే ఒక కన్సల్టెన్సీలను మాత్రం పిలుస్తున్నారు, టెండర్ పిలుస్తున్నారు. దానికి సుమారు 9 months అన్నారు. అంటే డిసెంబర్ కల్లా బ్లూ ప్రింట్ రావాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంటుంది. ఫ్యూచర్ సిటీకి ఎఫ్సిడిఏ బ్లూ ప్రింట్ ఒకటి, సెకండ్ వన్ ఈ హెచ్ఎండిఏకి సంబంధించి ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ పెట్టి అంతా కూడా హెచ్ఎండిఏ అని అనౌన్స్మెంట్ చేశారు, హెచ్ఎంఆర్ అని హైదరాబాద్ మెట్రో రీజన్ అని. సో దీంతో పాటు ఎఫ్సిడిఏ మ్యాప్ కూడా ఒకటి రెడీ చేస్తున్నారు. సో ఇవన్నీ 9 months అన్నారు. సో గవర్నమెంట్ వర్కులు చేయబట్టి సుమారు ఇంకొక సంవత్సరం డిసెంబర్ వరకు టార్గెట్ పెట్టుకున్నారు. బహుశా 2027 జనవరి ఫిబ్రవరి కల్లా ఈ మ్యాప్ రావచ్చు. కానీ ఆ మ్యాప్ రాకడం కంటే ముందు ఇన్వెస్ట్మెంట్లో కొంచెం కీ లొకేషన్ చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే సిచ్యువేషన్ మారిపోతుంది. సో మొత్తం మీద ఒకసారి మనం తీసుకున్నాం, బ్యాక్కి వెళ్దాం. బేసిక్గా బాగా వినిపించిన పేర్లు అయితే బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే, శ్రీశైలం హైవే, ఈ మూడు వీటికి లాస్ట్ 4-5 years నుంచి ఫుల్ డిమాండ్ ఉంది. కానీ ఈ 3 హైవేల్లో కూడా ఇప్పుడు ఇన్వెస్టర్స్ ముందుకు రావట్లేదు, వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అండ్ నాగార్జున సాగర్ హైవే కూడా ఈ మధ్యకాలంలో కాస్త భూమిలోకి వచ్చినా కానీ మళ్ళీ ఎందుకో అక్కడ ఆగిపోయిందని చెప్పి వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఈ 4 ప్రదేశాల్లో? సార్ ఇక్కడ ఫస్ట్ ఒక్కొక్క హైవే గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ముంబై హైవే. ముంబై హైవే ఏం జరిగిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముంబై హైవే మీద కాన్సన్ట్రేషన్ ఉంది. అప్పుడు నిమ్స్ ఉండే, జహీరాబాద్ దగ్గర నిమ్స్ ఉండే. సో నిమ్స్ని చూపించుకొని ముంబై హైవేలో అసలు అడ్డగోలుగా లేఅవుట్లేసి అమ్మారు. ఇప్పుడు సపోజ్ ముంబై హైవేలో మనం సదాశివపేట తీసుకుందాం. యాక్చువల్లీ సంగారెడ్డి దగ్గర త్రిపుల్ సంగారెడ్డికి అవతల త్రిపుల్ వస్తుంది. ఇప్పుడు మనం క్యాజువల్గా త్రిపుల్ దాటి అవతలకి వెళ్తున్నాం సదాశివపేట. సదాశివపేటలో ఈరోజు రోడ్ ఫేసింగ్ 23 నుంచి 25,000 గజం ఉంటుంది హైవే ఫేసింగ్. కొంచెం లోపలికి వెళ్తే 20,000 అట్లుంటుంది. దాన్ని దాటితే మళ్ళీ జహీరాబాద్, ఆ కంకోల్ టోల్గేట్ దగ్గర నుంచి, అంటే ఓక్సన్ యూనివర్సిటీ ఏదో ఉంటుంది అక్కడ, కంకోల్ టోల్గేట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ జహీరాబాద్ వరకు కూడా 15,000, 12,000, 15,000, 18,000 ఆ రేంజ్లో, అంటే 15 నుంచి 20, కొన్ని 10 నుంచి 15,000 మధ్యలో ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సార్, ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్లు అని అంటే ఒకటి సంగారెడ్డిలో పెట్టాలి, లేదా కంకోల్ టోల్గేట్ దాటి అవతల నుంచి పెట్టాలి. ఎందుకంటే అవతల జహీరాబాద్ నిమ్స్ ఉంది. సో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిమ్స్ను హైప్ చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిమ్స్ని పెద్ద పట్టించుకోలేదు. కాకపోతే రీసెంట్గా వచ్చిన ఏవైతే గ్లోబల్ సమ్మిట్స్ ఉన్నాయో, గ్లోబల్ సమ్మిట్స్ ఒక 2 కంపెనీలు లైక్ హుండై కంపెనీ కానివ్వండి, మహేంద్ర వాళ్ళు కానీ, మహేంద్ర వాళ్ళు ఆల్రెడీ నిమ్స్లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంది వాళ్ళది, సుమారు 1000 ఎకరాలు చేంజ్. ఇప్పుడు హుండై వాళ్ళు కూడా ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏదో తీసుకురాబోతున్నారు దాని నిమ్స్లోనే. సో ఇన్వెస్ట్మెంట్లు మనం అక్కడ పెట్టుకుంటే, అంటే కీ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఎక్కడో ఉన్నదాన్ని చూపించి ఇక్కడ మొత్తం కూడా అమ్ముదాము అని అంటే ఇవాళ ముంబై హైవే సాచురేటెడ్లో నడుస్తుంది. దెన్ మనం నెక్స్ట్ బెంగళూరు హైవే విషయానికి వస్తే, వాస్తవానికి బెంగళూరు హైవే అనేది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కు కరెక్ట్ ప్లేస్. సో ఎందుకు కరెక్ట్ ప్లేస్ అని అంటే, మనకి ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ ఎగ్జిట్. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మనకు తిమ్మాపూర్ వరకు గ్రీనరీ ఉంటుంది, ఎందుకంటే 1 జీవో ఉంటుంది, హడా జోన్ ఉంటుంది. దాని తర్వాత కొత్తూరు, అది ఒకప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా, నందిగామ ఇండస్ట్రియల్ ఏరియా, దాని తర్వాత షాద్నగర్ తర్వాత మనకు బాలనగర్, ఆ తర్వాత జడ్చర్ల, ఇదంతా కూడా ఇండస్ట్రీస్ ఉంటాయి, మంచి మంచి సెడ్జెస్ ఉంటాయి. సో మీకు ఇక్కడ బెంగళూరు హైవేలో ఒక బెటర్ లొకేషను షాద్నగర్, ముంబై హైవేలో సంగారెడ్డి. మనం సంగారెడ్డి గురించి ఏం అనడానికి లేదు, ఎందుకంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఇప్పుడు ముంబై హైవే బెంగళూరు హైవేలో మన షాద్నగర్ కూడా సేమ్ అంతే. ఇలా షాద్నగర్ ఒకసారి మనం జనరల్గా ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి డ్రోన్ ఎగరేసి చూస్తే ఎంత ముద్దుగా డెవలప్ అయిందంటే, అంత పెద్ద డెవలప్ అయిందంటే అంత పెద్ద డెవలప్ అయింది.
సో దానికి షాద్ నగర్ సెంటర్ పాయింట్ తీసుకుంటే రైట్ సైడ్ పోతేనేమో పరిగి రోడ్డు ఎలికటస్ ఎడ్జ్ ఉంటుంది. ఎలికటస్ ఎడ్జ్ కంచని మళ్ళీ రైట్ తీసుకుంటే కంది వరకు వచ్చేస్తాం, ముంబై కంది వరకు వస్తాం. పోయా శంకర్పల్లి, చేవెళ్ళ, ఆ రూట్లో మళ్ళీ షాబాదు, చందనవల్లి, సీతారాంపురం, హైదరాబాదు, నెంబర్ ఆఫ్ సెడ్జెస్. మళ్ళీ లెఫ్ట్ వెళ్ళిపోతే దూస్కల్, స్ట్రైట్ వెళ్ళిపోతే బూర్గుల, రాయకల్లు, రాజాపూర్, బాలనగర్, అటు పోతే జడ్చర్ల, పోలేపల్లి, దివిటిపల్లి, నెంబర్ ఆఫ్ సెడ్జెస్. సో మీకు మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. స్టిల్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్స్ ఉన్నది, కంపెనీస్ ఉన్నాయి. సో ఈ రెండింటిని ముంబై హైవే, బెంగళూరు హైవేని కంపారిజన్ చేసుకుంటే మీకు ముంబై హైవేలో సదాశివపేట వరకు, సంగారెడ్డి వరకు ఒకే, కానీ సంగారెడ్డి దాటి వెళ్ళిపోతామంటే సంగారెడ్డికి ఈ హైదరాబాదు ఫైనాన్షియల్ డిస్టిక్ డిస్టెన్స్ ఎక్కువ. కానీ మళ్ళీ అదే హైదరాబాదు ఫైనాన్షియల్ డిస్టిక్ ఈ షాద్ నగర్కు డిస్టెన్స్ తక్కువ. దట్టు ఈ బెంగళూరు హైవే ఇప్పుడు 8 లేన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ముంబై హైవే కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. బట్ కాకపోతే అక్కడ చెప్పుకోవడానికి పెద్దగా చెప్పుకునేంత మంచి సెడ్జెస్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, చెప్పుకునేంత పెద్ద కంపెనీస్ లేవు. ముంబై హైవే వెళ్తే మనం అరౌండ్ 5:30 టైంలో కనుక ఒకసారి ఈవినింగ్ వెళ్ళడం స్టార్ట్ చేస్తే మొత్తం మీకు కెమికల్ కంపెనీస్కి సంబంధించిన పొగ గమ్ముతుంది, స్మెల్ ఉంటుంది. సో అది నన్ను అడిగితే బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. ముంబై హైవే సైడ్ అయితే బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు సాచురేటెడ్లో నడుస్తుంది, ఎక్కడెక్కడో 20,000, 25,000. సరే ఇలా మనం ఒక 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినామంటే 20కి 20, 40 ఎక్స్పెక్ట్ చేస్తాం, కామన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అది ఎప్పుడు వస్తుంది 40 అనేది అది మనం థింక్ చేసుకోవాలి. ఇప్పుడు బెంగళూరు హైవే అనుకోండి, బెంగళూరు హైవేకి నెంబర్ ఆఫ్ సెడ్జెస్ ఉంటాయి. ఇప్పుడు మనం మళ్ళీ శ్రీశైలం హైవేకి షిఫ్ట్ అవుతాయి. శ్రీశైలం హైవే అనేది ఎప్పుడూ పొలిటికల్ స్ట్రాటజీ మీదనే నడుస్తుంది. అది ఒకప్పుడు ఫార్మా సిటీ, ఇప్పుడు ఫీచర్ సిటీ. కాకపోతే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఏదైతే హై కార్పొరేటెడ్ కల్చర్ ఏదైతే ఉందో, విల్లా కల్చర్ కానివ్వండి, మంచి కార్పొరేటెడ్ కల్చర్ కానివ్వండి, అది శ్రీశైలం హైవేలో కొంత మంచిగా ముందుకు వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మ్యాక్ ఉంది, బీటీఆర్ మ్యాక్, ఎక్సలెంట్ విల్లాస్ ఉన్నాయి. వేరే శ్రీనివాస్ ఇన్ఫ్రా వాళ్ళు సుమారు 400 ఎకరాలలో వాళ్ళు విల్లాస్ తీసుకొస్తున్నారు. గ్రీన్ హైలాండ్ వాళ్ళే, అటు పోతే శ్రీనిధి గ్రూప్ వాళ్ళది సెరెంగేటి అని. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ అప్ టు మనకు శ్రీశైలం హైవేలో కందుకూరు వరకు మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి. శ్రీశైలం హైవేలో ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే చాలా ల్యాండ్ యాజ్ పర్ హెచ్ఎండిఏ 2030 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. కన్జర్వేషన్ జోన్లో ఉండడం వల్ల మంచి లేఅవుట్స్ రాలేదు. కానీ ఇప్పుడు శ్రీశైలం హైవే మహాదశ రాబోతుంది దానికి. ఏదైతే ఇప్పుడు 2050 మాస్టర్ ప్లాన్ అంటున్నారో హెచ్ఎండిఏ, సెకండ్ వన్ ఎఫ్సిడిఏ. ఈ ఎఫ్సిడిఏ, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ వల్ల మనం 2031 మాస్టర్ ప్లాను ముచ్చర్ల వరకు హెచ్ఎండిఏ, ముచ్చర్ల వరకు కూడా కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. మనం శ్రీశైలం హైవేలో ముచ్చర్ల వరకు వెళ్తే మొత్తం ల్యాండ్ అంతా మామిడి తోటలతోటి వాటితోటి ఉంటుంది. ఎందుకంటే అదంతా కన్జర్వేషన్ జోన్. ఇప్పుడు ఆ జోన్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికైనా కరెక్ట్ ఇన్వెస్టర్స్కి మంచి ప్లేస్ అది. ఇప్పుడు జోన్ రిలీజ్ అంటే జోన్ మ్యాప్ ఇదంతా రిలీజ్ అవ్వడానికి సుమారు ఒక 1 year పడుతుంది. 1 yearలో జోన్ రిలీజ్ అయిపోతుంది. మీకు ముచ్చర్ల శ్రీశైలం హైవే సైడు, సాగర్ మన బెంగళూరు హైవే సైడు ల్యాండ్ అంతా కార్పొరేట్ వాళ్ళ చేతుల, పొలిటికల్ లీడర్ వాళ్ళ చేతుల అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ చేతులు ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ గజం భూమి కూడా అగ్రికల్చర్ ల్యాండ్, గుంట అగ్రికల్చర్ ల్యాండ్ కూడా కామన్గా రైతు దగ్గర లేదు. అన్ని రైతులే చేస్తున్నారు, కానీ ల్యాండ్లు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి. రేపు ఈ జోన్ రిలీజ్ అయిపోతే మంచి మంచి లేఅవుట్లు పడిపోతాయి. ఆ టైంకి ప్రైజులు హైక్ అవుతాయి. ఈ టైంలో తీసి పెట్టుకుంటే ఆ టైం కల్లా మీకు మంచి అప్రిషియేషన్స్ వస్తాయి. ఇక సాగర్ హైవే విషయానికి వచ్చేస్తే సార్, భవిష్యత్ అంతా కూడా నాకు తెలిసి ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే ఇవి నడిచిన ఒక 5 సంవత్సరాల తర్వాత ల్యాండ్ కావాల్సి వస్తుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే ప్లేసులు దొరకవు. ఆ టైంలో ఏకైక లొకేషన్ దొరికేది సాగర్ హైవే. సాగర్ హైవేలో చాలా మందికి తెలియదు, సాగర్ హైవే ఇబ్రహీంపట్నం వరకు కూడా సిటీ కనెక్ట్ అయి ఉంటుంది. ఇబ్రహీంపట్నం వరకు ఉంటుంది. ఇబ్రహీంపట్నం తర్వాత ఆగపల్లి, గుంగల్లు, ఈ గ్యాప్ ఒకటి ఫారెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యాచారం. ఇప్పుడు మీకు రానున్న రోజుల్లో ఈ ఫీచర్ సిటీ కానివ్వండి, రేపు గవర్నమెంట్ మారి ఒకవేళ కేసీఆర్ వచ్చిన ఫార్మా సిటీ కానివ్వండి, ఏదైనా అక్కడ డెవలప్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ చూసుకుంటే యాచారం నుంచి మాల్ వరకు ఒక మంచి సెకండ్ క్వాలిటీ డెవలప్మెంట్ అయితే పక్కా వస్తుంది. ఇప్పుడు ఈ గ్యాప్లో మీకు ఇన్వెస్టర్స్కి మంచి లొకేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ ప్లేసులు కూడా, ప్రైజెస్ కూడా మీకు అరౌండ్ హార్డ్లీగా 12,000 per square ఏరియాలో దొరికిపోతాయి. ఆ ఏరియాలలో 12,000, కొన్ని ప్రాజెక్టులు 13-14 అట్లా రేంజ్లో ఉన్నాయి. ఈ సైడ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సాగర్ హైవే మీద మనకు ఫీచర్ సిటీ నుంచి
ఫీచర్ సిటీ మీర్ఖాన్పేట కురిమిద్ద మధ్యలో ఫీచర్ సిటీ సర్కిల్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఫీచర్ సిటీ నుంచి అని మనకు అమరావతి అమరావతి నుంచి అని బందర్ పోర్టుకి 12 లైన్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు సెంట్రల్ గవర్నమెంటే వేస్తుంది. దానికి ఇప్పుడు సర్వేలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు వెరీ క్లోజ్ టు మాల్ దగ్గర నుంచి వెళ్తుంది. మాల్కు ఒక 5-6 కిలోమీటర్ రేడియస్లో వెళ్తుంది. యాచారానికి కూడా సేమ్ అంతే. అంటే ఈ మాల్కు యాచారానికి మధ్య నుంచి వెళ్తుంది. అంటే సుమారుగా మనం క్లియర్గా ఒక లొకేషన్ చెప్పాలనుకుంటే తక్కలపల్లి అనుకోవాలి. తక్కలపల్లి తాండా అని ఉంటుంది ఒకటి, దానికంటే కొంచెం ముందు నుంచి వెళ్తుంది. అదొక అడ్వాంటేజ్ ఉంటే దానికి ఇదే సాగర్ హైవేకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కుర్మేడు దగ్గర త్రిపులార్ జంక్షన్ వస్తుంది. మాల్ తర్వాత కుర్మేడు వస్తుంది, అదొకటి. దీంతో పాటు ఇప్పుడు మనకు బెంగళూరు మన హైదరాబాద్ టు చెన్నై వెళ్ళే బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఆ రూట్ కూడా సేమ్ అదే రూట్ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆ రూట్కు ఉండే అడ్వాంటేజెస్ రానున్న ఒక 5 సంవత్సరాల తర్వాత మనం చాలా స్పీడ్గా మార్కెట్ని అక్కడ చూడొచ్చు. రేపు అది 4 లైన్ రోడ్డు కనుక వేయడం స్టార్ట్ చేస్తే దాని పరిస్థితి అంతా మారిపోతుంది, దాని లొకేషన్ అంతా మొత్తం కూడా మారిపోతుంది. దానికి తోడు ఇప్పుడు అటు సైడు మొండిగౌరెల్లి దగ్గర డిఫెన్స్కి సంబంధించి 500 ఎకరాలు డిఫెన్స్కు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రాబోతున్నాయి. సో డిఫెన్స్ వాళ్ళకి ఇస్తున్నారు మొండిగౌరెల్లి దగ్గర, అది సుమారు 500 ఎకరాలు. మొండిగౌరెల్లి అంటే యాచారానికి ఒక 6-7 కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది. సో మంచి డెవలప్మెంట్ ఇటు సైడ్ రాబోతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా కొంచెం వెయిటింగ్ పీరియడ్ పెట్టుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు మనం సపోజ్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే ఫీచర్ సిటీ అనే పేరుతోటి బాగానే నడిచింది. ఇప్పుడు మార్కెట్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మార్కెట్ మళ్ళీ ఇప్పుడు బెంగళూరు హైవేకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు బెంగళూరు హైవేని ముంబై హైవే శ్రీశైలం హైవే కంపారిజన్ చేస్తే మార్కెట్ బెంగళూరు హైవే మీద ఇప్పుడు కొంచెం మంచిగా కనిపిస్తుంది. సో ఎందుకంటే అది న్యాచురల్ గ్రోత్ అనమాట, అది ఆటో పైలట్ మోడ్లో ఉంది. ఇదేమో ఈ రెండు కలిపేమో కొంచెం ఆర్టిఫిషియల్ మోడ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ 4 హైవేలు పక్కన పెడితే వరంగల్ హైవే ఫస్ట్ మార్కెట్ షేక్ ఆడింది. అవును సార్. అసలుకి నాకు తెలిసి వరంగల్ హైవేలో సాటర్డే సండే వస్తే ఒక పెద్ద జాతర తలపించారు. అవును. అలాంటిది వరంగల్ హైవే ఈ రోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే తలకిందులు అయిపోయింది, కంప్లీట్ జీరో అయిపోయింది. అవును. ఒక ప్లాట్ అమ్మాలంటే ఇక్కడ నిలబడుతుంది అంటున్నారు. అంటే మన రీసెంట్గా నేను ఇల్లు వచ్చాను. సో ఫస్ట్లో అంత హైప్ తీసుకుని వచ్చారు వరంగల్ హైవేకి, అమ్ముకోవటైతే అమ్మేశారు అందరూ. కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. అంటే అసలు ప్రైస్ కూడా అమ్ముకోలేని పొజిషన్లో ఉన్నారు. మరి ఇంత మీరు ఎక్స్పర్ట్స్, మీలాంటి ఎక్స్పర్ట్స్ మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి చెప్తూ ఉంటారు. మరి కొన్న వాళ్ళ పరిస్థితి దారుణంగా ఇదైపోతుంది. ఏది నమ్మకం, ఏది ఇది ఏం చెప్తారు సార్? ఆ రోజుల్లో వరంగల్ హైవే మార్కెట్ నడుస్తున్నప్పుడు కూడా నేను చాలా మందికి చెప్పిన, వరంగల్ హైవేలో ఎలాంటి పరిస్థితులు లేవు. కేవలం ఆ రోజు చేసింది ఏంటంటే సేమ్ ఇంతే హైప్డ్ మార్కెట్, అతి నమ్మకం. జనాలందరికీ సరే మనం ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఆ టైంలో కేసీఆర్ గవర్నమెంట్ని విపరీతంగా నమ్మేశారు. సో యాదాద్రి నేను మరో టీటీడీ లాగా చేస్తానంటే వ్యక్తి మీద ఉన్న నమ్మకం అలాంటిది, ఆయనను బాగా నమ్మారు జనాలందరూ. సో వరంగల్ హైవేలో యాదగిరిగుట్టని మరో టీటీడీ చేస్తాడట అంటే మంచి టూరిజం ప్లేస్ అయిపోతుంది, ఎక్సలెంట్ అయిపోతుంది, అట్లది ఇట్లది అని నమ్మారు. ఇప్పుడు వరంగల్ హైవేలో చెప్పుకోవడానికి ఏముంది సార్? ఒక యాదాద్రి పేరు చెప్పుకొని ఆ రోజు అదొక దాని పేరు చెప్పి కొన్ని కంపెనీలు ఎర్రచందనం అన్నాయి, కొన్ని కంపెనీలు తెల్లచందనం అన్నాయి. ఎక్కడో వరంగల్ దగ్గర టెక్స్టైల్ పార్క్ వస్తుంది. టెక్స్టైల్ పార్క్ వస్తే ఏం ఎంప్లాయ్మెంట్ వస్తుంది సార్? ఏమొచ్చినా ఎంప్లాయ్మెంట్ వచ్చినా కానీ లేబర్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రెడ్ కాలర్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వైట్ కాలర్ ఎంప్లాయ్మెంట్ పెద్దగా ఏం రాదు కదా. సో అతి నమ్మకంతో ఆ రోజు జరిగిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అతి నమ్మకంతో జనాలందరూ మరి జరుగుతుంది, ఏదో పెద్ద జరుగుతుంది అని చెప్పేసి తొందరపడ్డారు. ఆ రోజు కూడా నేను కస్టమర్స్కి ఇదే చెప్పాను. నన్ను అప్రోచ్ అయిన కస్టమర్స్కి గవర్నమెంట్ ఇప్పటికీ తీసుకున్న పాలసీలలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే కంపెనీస్ ఏం కనపడట్లే, ఆ పాలసీ ఏం కనిపించట్లే. ఓన్లీ దేవాలయాన్ని మాత్రమే డెవలప్ చేస్తా అంటున్నారు. దేవాలయం డెవలప్మెంట్ అయినంత మాత్రాన మనకేమైనా బెనిఫిట్ ఉంటుందా? అదొకటి ఆలోచించుకోండి. వద్దు అని చాలామంది చెప్పినాం ఆ రోజుల్లో. కొంతమంది మనల్ని నమ్మి ఆ టైంలో మనం ఎలా చెప్తే అలా ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఆ టైంలో మనం బెంగళూరు హైవేలో, కొందరికి ముంబై హైవేలో కూడా ఇప్పించడం జరిగింది. ఇలా బెంగళూరు హైవేలో ఆ రోజుల్లో ఇప్పించిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి ట్రిపుల్ అప్రిషియేషన్ వచ్చింది. ఆ రోజుల్లో నేను ఆ టైంలో ఇప్పించినప్పుడు గజం 10,000కి ఇప్పించేసి ఇప్పుడు 25,000 గజం రీసేల్ నడుస్తున్నాయి, 25,000 గజం. సో ఇప్పుడు వరంగల్ హైవే అనేది మహా అయితే గట్కేసర్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చెప్పుకోవడానికి ఏం లేదు సార్. వరంగల్ హైవే అంటే చెప్పుకోవడానికి పెద్దగా అయితే ఏం లేదు.
మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటేనే అక్కడ ఏదో కంపెనీ వస్తానో ఏదైనా పాలసీ వస్తానో దానికి సంబంధించి దాన్ని నమ్మి మనం పెట్టుకోవచ్చు. రేపు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉన్నది, కొంతమంది కనిపిస్తుంది మరి శ్రీశైలం హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఫ్యూచర్ సిటీ ఆర్ ఫార్మా సిటీ ఏదో ఒక సిటీ డెవలప్ అవుతుంది, ఏదో ఒకటైతే డెవలప్ అవుతుంది. కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా 14,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని వాడాల్సిందే చేయాల్సిందే. ఇప్పుడు కాకపోతే ఇంకా 4 రోజులకి అవుతుంది. కానీ వరంగల్ హైవే మీద ఎలాంటి పాలసీలు ఏమన్నంటే టెక్స్టైల్ పార్క్ మీద ఏమొస్తుంది మనకి, ఏం పెద్దగా వచ్చాయి ఏముండవు. సో వరంగల్ హైవే ఇప్పటికీ కొన్ని కంపెనీలలో రీసేల్ నడుస్తున్నది. ఒకప్పుడు 8,000 కొనుక్కున్న వాళ్ళు ఈరోజు 4,000 అమ్ముకుంటున్నారు, 5,000 అమ్ముకుంటున్నారు. సో కొన్ని ప్రాజెక్టులలో ఇప్పుడున్న సిచ్యువేషన్లలో వరంగల్ హైవేలనే కొనాలి అనుకుంటే కనుక భువనగిరి ఏరియాలో కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ భువనగిరి కాడ రాయగిరి అని ఉంటుంది, అక్కడి నుంచి త్రిబులార్ వెళ్తుంది. ఇది నేషనల్ హైవే కాబట్టి, వరంగల్ హైవే నేషనల్ హైవే కాబట్టి అక్కడ ఒక జంక్షన్ పాయింట్ వస్తుంది. కొంత లిటిల్ బిట్ ఛాన్స్, ఒక 10 to 20% ఆ భువనగిరి ఏరియా మొత్తం కొంత అప్రిషియేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని దాటి అవతలికి వెళ్ళాలి, నేను వరంగల్ హైవేలనే తీసుకుంటా, నాకు వేరే హైవేలు ఇష్టం లేదు, నాకు ఎక్కడ ఇష్టం లేదు, ఎందుకంటే నాది వరంగల్, నాది ఎక్కడో హన్మకొండ, ఇట్లా చెప్పే వాళ్ళు కొందరు ఉంటారు. మాది అటు సైడే, మాకు అట్లుంటే చాలు అనుకుంటే కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కంపెనీ పేరు కాదు కానీ కొన్ని కంపెనీస్ వాళ్ళు అప్పట్లో ఎర్రచందనం పేరుతో అమ్మారు. అప్పుడు ఎర్రచందనం వేరు, ఇప్పుడు ఎర్రచందనం వేరు. కొంచెం ఎదిగినాయి అవి. కాకపోతే మరి ఆ వుడ్ ఒకసారి కటింగ్ చేస్తే హార్డ్ వుడ్ ఎంత వచ్చింది, స్మూత్ వుడ్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. బట్ సుమారుకి ఈ మధ్యకాలంలో వెళ్ళి చూసినా పర్వాలేదు, మంచి చాలా బాగా ఎదిగినాయి. సో తీసుకుంటే అటు సైడ్ ఒక 4,000, 5,000 గజం, 4-5 వేలలో మీకు ఏమైనా రీసేల్ వస్తుందంటే తీసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలో మనం తీసి పెట్టుకుంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఆగుతాం చేయబట్టి 4,000 తీసుకున్నాము, ఒక 5 సంవత్సరాలల్లో ఒక 6,000, 7,000 వచ్చిందంటే అమ్మేసుకోవచ్చు ప్రశాంతంగా. సో వరంగల్ హైవే పరిస్థితి అది సార్. ఎగ్జిట్ నెంబర్ 10 ఒక ఈకో ప్రాజెక్ట్ అని ఒకటి రాబోతుందని చెప్పి కూడా ప్రచారం నడుస్తుంది. కేవలం ప్రచారానికే మిగిలిపోతుందా, లేకుంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి సో ఎగ్జిట్ నెంబర్ 10 కూడా ఒక మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటారు? సార్ ఎగ్జిట్ నెంబర్ 10 అనేది చాలా మంది ఇగ్నోర్ చేశారు హైదరాబాద్ మార్కెట్లో. సో మన ఎగ్జిట్ నెంబర్ 10కు సిటీ నుంచి అప్రోచ్ అవ్వాలనుకుంటే నాగోలు, బండ్లగూడ, గౌరెల్లి ఇట్లా అప్రోచ్ అవుతాం. ఎగ్జిట్ నెంబర్ 10 యాక్చువల్లీ మనం గౌరెల్లి దాకా విల్లా కన్స్ట్రక్షన్స్ విల్లాస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ కందుకూరు వాళ్ళది లేక్ సూర్ అని ఉంటుంది ఒకటి, సో అది నెంబర్ 1 విల్లా ప్రాజెక్ట్, అక్కడి వరకు విల్లాస్ వచ్చి ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు మీకు అక్కడ జపాన్, ఈ రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటన చేసినప్పుడు అక్కడ కిటాక్యూసు అని ఒక నగరం ఉంటుంది. సో అది ఈకో ఫ్రెండ్లీ టౌన్షిప్ అనమాట అదంతా కూడా. అయితే దానిలాగానే ఇక్కడ మన దగ్గర కూడా హైదరాబాద్లో కూడా ఒక డెవలప్మెంట్ చేయమని మనోళ్ళు ప్రపోజల్ పెడితే దాన్ని వాళ్ళు ఓకే చేశారు. ఆ టైంలో వాళ్ళు అనుకున్నది ఎంతంటే సుమారు ఒక 100 ఎకరాలు సమ్ చేంజ్ అనుకున్నారు. ఈరోజు డేట్ మనకు అరౌండ్ 24th అనుకుంటే ఈరోజు ఏంటంటే బండరావిర్యాల, అక్కడ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర బండరావిర్యాల అని ఉంటుంది. బండరావిర్యాల దగ్గర 492 ఎకరాలు, సుమారు 500 ఎకరాలలో జపాన్ గవర్నమెంట్ ఓకే చేసింది. ఇప్పుడు అక్కడ ఎకో ఫ్రెండ్లీ టౌన్షిప్ డెవలప్మెంట్ చేయబోతుంది 492 ఎకరాలలో. దాంతోపాటు ఇప్పుడు ఆ ఏరియా ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 10 బాచారం అని, ఇటు వస్తే తారామతిపేట అని, అటు పోతే గట్కేసరు, గట్కేసరు ఎగ్జిట్ నెంబర్ 9 కిందకి వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 10 కింద బాచారం విలేజ్, తారామతిపేట విలేజ్ ఉంటాయి. ఇవి ఇప్పుడు జిహెచ్ఎంసీ కిందకి వచ్చినాయి. సో ఇప్పుడు అవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి, చాలా మందికి తెలియట్లేదు. ఎక్కడో సపోజ్ ఇప్పుడు ఈ సికింద్రాబాదు ఏరియాలో ఉండే కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఇన్వెస్టర్స్ ఎక్కడో ఓఆర్ఆర్కి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి గజం 20,000 30,000 పెట్టి కొంటారు. సో దానికంటే బెటర్ లొకేషన్ ఏంటంటే చాలా మందికి తెలియదు. ఎగ్జిట్ నెంబర్ 10 వన్ ఆఫ్ ద బెటర్ లొకేషన్. ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి భద్రాచలం వరకు హైవే వేస్తున్నారు. ఇప్పుడు వలిగొండ నుంచి ఆ హైవే కంప్లీట్ అయ్యి ప్రజెంట్ లైవ్లోకి వచ్చింది. అది ఇప్పుడు వలిగొండ నుంచి మళ్ళీ ఇటు వర్కులు నడుస్తుంది. స్టిల్ వలిగొండ నుంచి ఎగ్జిట్ నెంబర్ 10 రూట్కి వర్కులు నడుస్తుంది. వన్స్ ఇప్పుడు ఆ హైవే కూడా కంప్లీట్ అయిపోయిందంటే రేపటి రోజున అది డెవలప్ అవుతుంది. ఆ హైవేలు మనం కామన్గా హైవేలు చెక్ చేస్తే ఏ హైవేకైనా హోటల్స్ రావడం, చిన్న చిన్న హోటల్స్, చిన్నగా రెసిడెన్షియల్ ఫామ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు బాచారం, తారామతిపేట ఓఆర్ఆర్కు ఆనుకొని ఉంటాయి విలేజ్లు. అవి మెల్లగా ఒక 4-5 సంవత్సరాల్లో మొత్తం రెసిడెన్షియల్ అంతా ప్యాక్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆ బాచారం ఏరియాలో అపార్ట్మెంట్లు, విల్లా కల్చరు ఇవన్నీ వచ్చినాయి. బాచారానికి బ్యాక్ సైడ్ బండరావిర్యాల. ఇప్పుడు ఆ బండరావిర్యాలలో ఈ ఎకో ఫ్రెండ్లీ టౌన్షిప్ వస్తుంది. సో ఒక్కొక్క డెవలప్మెంట్ వస్తుంది. దానికి తోడు దానికి అరౌండ్ 10 కిలోమీటర్ రేడియస్లో పోచారం ఇన్ఫోసిస్ ఉండడం, అక్కడి నుంచి మళ్ళీ
ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి అని మళ్ళీ 6-7 కిలోమీటర్ రేడియస్లో మాదారం ఐటీ హబ్ అని ఉంటుంది ఒకటి 1300 ఎకరాలలో. సో దాన్ని పాయింట్ చేసుకొని చూస్తే డెవలప్మెంట్లు బాగా ఉంటాయి. చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మంచి విల్లా కల్చర్ వస్తుంది. సో అది బాగా డెవలప్ అవుతుంది. రానున్న రోజుల్లో ఎగ్జిట్ నెంబరు 10 కూడా చాలా డెవలప్ అవుతుంది. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి మంచి అప్రిషియేషన్స్ ఉంటాయి. సో ఫైనల్ గవర్నమెంట్ ప్లాన్స్ ఏంటంటే గవర్నమెంట్ కంప్లీట్ అయిపోయి కూడా దాదాపు 2.5 year అవుతుంది. Yes, sir. ఉంది 2.5 year అంటే నెక్స్ట్ 1.5 year, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఇయర్ ఎలక్షన్ మూమెంట్కే వెళ్ళిపోయింది. అవును సో ఏంటి అసలు గవర్నమెంట్ ఇంకా ఇంకా కన్ఫ్యూజ్కి ఉండడానికి కారణం ఏంటి? సార్, గవర్నమెంట్ ఒకటి సార్ క్లియర్ కట్గా వీళ్ళు అంటే క్యాజువల్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే గవర్నమెంట్ మైండ్ సెట్లో ఒకటి బాగా ఫ్యూచర్ సిటీ ఉంది. ఫ్యూచర్ సిటీ అనేది రేవంత్ రెడ్డి గారికి ఒక మానస పుత్రికలాగా అయిపోయింది. అంటే ఒక్క ఫ్యూచర్ సిటీ ఒకటి అయితే మొత్తం టోటల్గా డెవలప్ అయినట్లు కాదు కదా. అవును. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత వారం రోజుల క్రితం మాకు ఇండైరెక్ట్గా తెలిసిన న్యూస్ ఏంటంటే సెకండ్ లెవెల్ ఐటీ టౌన్స్ని అనౌన్స్మెంట్ చేస్తుంది. ఇప్పుడు మనకు హైదరాబాదు, గచ్చిబౌలి, ఈ రాయదుర్గం ఇదంతా కూడా ఐటీకి సంబంధించింది. అయితే ఇది ఫస్ట్ క్వాలిటీ అనుకుంటే సెకండ్ క్వాలిటీ ఐటీ కింద కొన్ని లొకేషన్స్ని చూజ్ చేసుకుంది. లైక్ ఇప్పుడు ఫీచర్ సిటీలో మీర్ఖాన్పేట అనేది ఒక ప్రాంతం. మీర్ఖాన్పేట, కందుకూరు, ముచ్చర్ల, కడతాల్ ఈ బెల్ట్ మీద ఐటీని ప్లాన్ చేస్తుంది. ఇటు సైడ్ బెంగళూరు హైవేలో షాద్ నగర్ని తీసుకుంది, అండ్ శంకర్పల్లి తీసుకుంది, సంగారెడ్డి తీసుకుంది. ఈ 4 ప్రాంతాలని అంటే మనం క్యాజువల్గా టైర్ 2 అనుకోవచ్చు. టైర్ 2 ఐటీ సిటీస్ కింద గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోబోతుంది. కొన్ని కంపెనీస్ సెకండ్ క్వాలిటీ ఐటీ కంపెనీస్ మొత్తం కూడా అక్కడికి షిఫ్ట్ చేయబోతుంది. ఇన్వెస్ట్మెంట్లు ఏవొచ్చినా కానీ అక్కడికి తీసుకెళ్ళబోతుంది. కొన్ని కంపెనీస్ అరౌండ్ అంటే కొన్ని నైట్ డ్యూటీ చేసే కంపెనీస్ ఉంటాయి, అండ్ శాలరీస్ పెద్దగా ఇచ్చుకోలేవు, 20-25 వేలు ఇచ్చి శాలరీస్ ఇచ్చుకునే ఉంటాయి. సో అలాంటి కంపెనీస్కి ఏంటంటే కొంచెం పాలసీలు మార్చేసి అక్కడ పెట్టించే ప్రయత్నం చేస్తారు. అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే అది ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ షాద్ నగర్ ఉంది, షాద్ నగర్ ఆల్రెడీ మంచి డెవలప్మెంట్లో స్పీడ్గా డెవలప్ అవుతుంది. అక్కడ ఒక 2-3 ఐటీ కంపెనీలు వేసామనుకోండి, అక్కడి నుంచి సిటీకి దగ్గర అరౌండ్ మన 25-30 కిలోమీటర్స్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాం. రోడ్డు ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అట్లా ఇప్పుడు ఫీచర్ సిటీ ఎయిర్పోర్ట్కు దగ్గర, సో దానికి తోడు 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉండడం. సో ఇవన్నిటిని చూసుకుంటే ఫీచర్ సిటీ ఒకటి. ఇప్పుడు శంకరపల్లి ఉంది, శంకరపల్లి అంటే ఆల్మోస్ట్ సిటీలో కలిసిపోయినట్టే. అటుపోతే సంగారెడ్డి మంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఇట్లా ఈ 4 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంది. రానున్న రోజుల్లో ఈ 4 ప్రాంతాలని సెకండ్ ఐటీ కింద డెవలప్మెంట్ చేసే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. సో మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఒకసారి ఇస్తారు? సో నా కాంటాక్ట్ నెంబర్ 9390487807. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.